పోలాల అమావాస్య. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినమున పూర్వీకులను నమస్కరించుకుంటూ వివాహిత మహిళలు తమ సంతానం కోసం అలాగే పిల్లల యోగక్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీ అంటే శ్రావణ మాసంలో చివరి రోజైనటువంటి సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి పూజ గదిలో కంద మొక్కను ఉంచాలి. ఆ విధంగా ఆ మొక్కకు 9 పసుపు కొమ్ములు కట్టాలి. ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని కానీ సంతానలక్ష్మీదేవిని కానీ ఆవాహనం చేసి షోడశ ఉపచారాలతో పూజలు చేయాలి. పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. మీ చుట్టుపక్కల ఇండ్ల నుంచి కూరగాయలను అడిగి తీసుకుని వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత కొన్ని